నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాయి కృష్ణ కేసులో పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారన్న ఎంపీ సానా సతీష్. నేరస్తులకు కులం రంగు పులమొద్దనే పవన్ చెప్పారని స్పష్టీకరణ. కూటమి పాలనలో పర్యాటక రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఓర్వలేక గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ ధ్వజం. సాయి కృష్ణ కేసు విషయంలో బాధితులకు న్యాయం జరగాలంటే సీబీఐకి అప్పగించాల్సిందే. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర డిమాండ్. కాపు సమాజాన్ని అవమానించేలా టీడీపీ జనసేన నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం మండిపాటు. ఇటీవల వైసీపీ నిర్వహించిన కాపుల సమావేశాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అది కాపుల ఆత్మీయ సభ కాదని, కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం రాజకీయ నిరుద్యోగులు పెట్టుకున్న ఆర్తనాద సభ అని ఎద్దేవా చేశారు. విజయవాడ సాయి కృష్ణ కేసుతో పాటు ఇటీవల జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు కావాలనే వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు కాపులకు 5% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తే జగన్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రతి చిన్న విషయాన్ని జగన్ అండ్ కో రాజకీయం చేస్తుందని, చివరకు ఎవరైనా చనిపోతే శవం వద్దకు వెళ్లి కూడా అది ఏ కులమని అడిగి మరీ రాజకీయ లాభం కోసం చూస్తారని సానా సతీష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీకు చెప్పేది ఏంటంటే ఆ సభ అది ఆత్మీయ సభగా పెట్టారు. మేమైతే ప్రత్యేకంగా చెప్పేదంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తాను. మీరు వాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ ఉన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమ 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈరోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. సభ అసలు సక్సెస్సే కాదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పగలిగారండి? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకి ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగ ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చుచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపుల్ని అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. సార్ ఆయన కూడా చెప్పింది ఏంటంటే నేరస్తులకి, నేరం చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి కులం రంగు పొలవద్దని చెప్పారు. ఆయన రౌడీజం చేయొద్దని చెప్పారు. అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడటం, మేము ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది చేయటం అన్నది టోటల్గా వాళ్ళ విధానమే రాంగ్. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతతో పర్యాటక రంగం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే ఓర్వలేక గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారానికి తెరలేపిందని ఏపీ టీడీసీ చైర్మన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నూకసాని బాలాజీ మండిపడ్డారు. గత గొడ్డలి పార్టీ పాలనలో పర్యాటక రంగం సర్వనాశనం అయిపోయిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల్లోనే పర్యాటక రంగంలో 19,400 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని తెలియజేశారు. ప్రజలిచ్చిన తీర్పునకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీని దేశంలోనే అగ్రగామి పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని బాలాజీ పేర్కొన్నారు. ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కూటమి నాయకులుగా
ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అభివృద్ధి అంటే సంక్షేమంతో పాటు ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలతో పాటు ప్రజలకు సంతోషదాయకమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలి. ప్రజలు తమకి వీకెండ్లో కానీ లేదా మంత్ ఎండింగ్లో కానీ లేదా సెలవు రోజుల్లో కుటుంబ సమేతంగా వెళ్ళి ఎక్కడైనా సేద తీరే విధంగా ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని పొందే విధంగా ప్రజలకి నిత్యం కష్టాలు చేసుకొని పనులు చేసుకొని ఏదో శారీరక శ్రమ చేసుకొని కానీ ఉద్యోగం చేసుకొని కానీ ఎవరైనా కానీ ఒక సంతోషకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించాలన్న సదుద్దేశంతో ఆయన టూరిజంని ప్రమోట్ చేయటం జరిగింది. అందుకు ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు ముందుకు వచ్చేదానికి టూరిజం మీద ఇన్వెస్ట్ చేయటానికి ఓ టూరిజం పాలసీని కూడా 2024 సెప్టెంబర్ 27 తేదీన తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఇవాళ టూరిజంలో ఎంతోమంది ఔత్సాహికులు ఇన్వెస్ట్ చేయటానికి టూరిజంలో ముందుకు రావటం, దాని ద్వారా వైజాగ్లో జరిగినటువంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్లో 19,400 కోట్ల రూపాయలకి పెట్టుబడులు పెట్టేదానికి ఒక MOUలు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఈ 19,400 కోట్ల రూపాయల పెట్టుబడులు తద్వారా 91,962 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయ్యేటువంటి కార్యక్రమం. మరి దానిలో భాగంగా వాళ్ళ రాష్ట్రంలో ఏదైతే మనము 19,400 కోట్ల రూపాయలు MOUలు చూసుకున్నామో 91,962 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అనుకున్నాము. దానిలో ఇవాళ 65 ప్రాజెక్టులకి మొత్తంలో 19,400 కోట్లకు గాను 40 ప్రాజెక్టులకు DPRలు సబ్మిట్ చేసి ఉన్నారు. 18 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అప్రూవ్డ్ బై ది SIB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా 18 ప్రాజెక్టులు అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఒక 7 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కమిషన్ స్టార్ట్ అయినాయి. దాని ద్వారా 7 ప్రాజెక్టులు ఏదైతే కమిషన్డో దాని ద్వారా 188 కోట్ల రూపాయలు పెట్టుబడులతో పనులు జరుగుతున్నాయి. 18 ప్రాజెక్ట్స్ ఏదైతే అప్రూవ్ అయిందో ఏది SIPB కింద 4,376 కోట్ల రూపాయల పెట్టుబడులు, టోటల్ 19,400 కోట్ల పెట్టుబడుల్లో ఇప్పుడు ఏదో అప్రూవ్డ్ అయింది 4,376 కోట్లు, కమిషన్ అయింది 188 కోట్లు. దాని ద్వారా ఇవాళ రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్ అద్భుతంగా జరుగుతుంది. ఈ టూరిజంని ప్రమోషన్ చేయటమే కాకుండా ఏదో హోటల్స్ రావటం కానీ ఇండస్ట్రీస్ రావటం కానీ లేదా రిసార్ట్స్ బీచెస్ ఇవి రావటమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ టూరిజం ఫెస్టివల్స్ కూడా నిర్వహించడం జరిగింది. గతంలో ఇటీవల వైజాగ్ ఫెస్టివల్స్, అరకు ఫెస్టివల్స్, అదేవిధంగా అనకాల ఫన్ ఫెస్టివల్స్ అని ఒక 11 రోజులు అత్యద్భుతంగా జరగటం, ఆవకాయ ఫెస్టివల్స్ అని ఇక్కడ అమరావతిలో జరగటం, ఇవన్నీ కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేయటం, ప్రజలకు కావాల్సినటువంటి దైనందిన జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిలో భాగమని మనం చెప్పాలి. కాకపోతే 1924 మధ్య ఏదైతే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టూరిజం ప్రమోషన్ని, టూరిజం డెవలప్మెంట్ అంత ముందుకు తీసుకొచ్చారో 1924 మధ్య వచ్చినటువంటి గాదె సాయి కృష్ణ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరి అత్యంత దారుణంగా ఉందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆక్షేపించారు. ఈ కేసులో తొలి నుంచి సాక్ష్యాధారాలను పక్కా ప్రణాళికతో మాయం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. తాజాగా కృష్ణలంక పిఎస్లో సీసీ ఫుటేజ్ మాయం అందుకు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని విమర్శించారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరగాలంటే సీబీఐకి అప్పగించాల్సిందేనని వంగవీటి నరేంద్ర తేల్చి చెప్పారు. ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎందుకు లేరు దీనిలో? మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం కదా, ఇది మా దృష్టికి దాదాపు 30 రోజులు దాటిన తర్వాత వచ్చింది. అంత దూరంగా అంత టైం పట్టింది అంటే దీనిలో ఒక క్రిమినల్ని పట్టుకునేటువంటి పోలీస్ అధికారి ఇంకా ఎంత చాకచక్యంగా ఉంటాడు. ఇవాళ అతన్ని తప్పించుకోవడానికి ఇవన్నీ ఆధారాల్ని అతను తప్పనిసరిగా కనిపించకుండా చేయడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఇది జరిగిన తర్వాత బేరసారాలు కూడా జరిగినాయి అంటే ఆధారాలని కూడా తప్పనిసరిగా తీసేయడానికి వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారనే కదా. మేము చాలా స్పష్టంగా మొదటి రోజు నుంచి కూడా టీవీ ఫుటేజ్ అనే కూడా దీన్ని తప్పనిసరిగా
వీటిని భద్రపరచాలి అని చెప్పని అన్నాం. ఇవాల్టి వరకు సిపి గారు కానీ డీజీపీ గారు కానీ ఎవ్వరూ కూడా దీని మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టలేదు. అంటే దీనికి సిపి గారు కూడా బాధ్యత వహించాల్సిందే. డీజీపీ గారితో సహా ఎవరెవరైతే అధికారులు ఉన్నారో, టాస్క్ ఫోర్స్ అధికారులు, వీళ్ళందరూ కూడా, సిట్, వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని చెప్పని మేము చాలా స్పష్టంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్ పోలీస్ ద్వారానే మీరు సిట్ వేసి మీరు చేసేది తప్పనిసరిగా న్యాయం జరగదని మేము గమనించాం. కాబట్టి మొదటి రోజు నుంచి కూడా మేము సిబిఐకి అప్పచెప్పాల్సినటువంటి కేసు ఇది అని చాలా స్పష్టంగా ఎందుకు తెలియజేస్తున్నామంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పని. కనీసం మీకు కెమెరాలకు సంబంధించినటువంటి ఎక్కడా బ్యాకప్ లేదా? దాన్ని అన్నింటిని భద్రపరచాల్సినటువంటి అవసరం లేదా సిపి గారు వాళ్ళకి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎక్కడా కూడా బ్యాకప్ లేదు, కనీసం అరెస్ట్ మేమో లేదు, స్టేషన్ సంబంధించిన డైరీ లేవు. ఆ ముద్దాయిని తీసుకొచ్చినటువంటి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయించాలి, ఆ మెడికల్ రిపోర్ట్స్ లేవు, ఏవీ లేవు. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఎలా అయితే సీసీటీవీ ఫుటేజెస్ని అన్నిటిని కూడా డిలీట్ చేయడానికి వాళ్ళ కానిస్టేబుల్స్ ఎవరైతే ఆ వెంకట్ అన్న అతన్ని ఇబ్బందులు పెట్టారో, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది లోకల్గా ఎక్కడా కూడా ఏ పోలీసు సిట్ ఇన్వాల్వ్ అయ్యి దీనికి ఈ కేసుకి న్యాయం జరగదు. ఒక వ్యక్తిని చంపటం అనేది ఒక ఎంత పెద్ద క్రైమ్ అంటే దాన్ని మించినటువంటి క్రైమ్ సాక్ష్యాధారాల్ని మాయం చేయడం. అంటే అతన్ని చంపింది కాక అతన్ని కాల్చి బూడి చేసింది కాకుండా ఎక్కడా కూడా ఫుటేజ్ అనేది తెలియకుండా చేసి కనిపించకుండా చేస్తున్నారంటే ఇది ఎంత పెద్ద క్రైమ్ అండి ఇది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఏదైతే స్వర్ణపురి ఉందో అక్కడ వరకు దాదాపుగా ఒక 30 కెమెరాలు ఉంటాయి. ఎందుకంటే రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి ఆ మధ్యలోనే మనకి బస్ స్టాండ్ కూడా ఉంటది కాబట్టి హై రిజల్యూషన్ చాలా పవర్ఫుల్ కెమెరాస్ అన్ని ఉండేటువంటిది ఏరియా. ఎందుకంటే వందల కొద్ది జనాలు అక్కడ తిరుగుతుంటారు కాబట్టి 30 నుంచి దాదాపు 25 నుంచి 30 కెమెరాలు హై రిజల్యూషన్ ఉన్నటువంటి హై పొటెన్సీ ఉన్నటువంటి కెమెరాలు ఉండేటువంటి ఈ ప్లేస్ లో నుంచి మనకి ఫుటేజెస్ ని వీళ్ళు మాయం చేసే పగడ్బందీ ప్లాన్ వేసుకున్నారంటే దీన్ని వెనక ఎంత పెద్ద క్రిమినల్ యాక్టివిటీ చేయడానికి ఎవరెవరు పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. అంటే తప్పనిసరిగా ఇది సిట్ ద్వారా న్యాయం జరిగేటువంటి కేసు కాదు. ఇది సిబిఐకి తప్పనిసరిగా అప్పగిస్తేనే డీజీపీ గారి దగ్గర నుంచి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఎందుకంటే ఒక సిపికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎవ్వరూ కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి మార్కాపురం దాకా వెళ్ళి తీసుకుని వచ్చారు అంటే సిపి ఇన్ఫర్మేషన్ లేకుండా టాస్క్ ఫోర్స్ ఒక్క అడుగు కూడా బయటికి వేయదు. మరి సిపిఐ ఎట్లా దీన్ని? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.